వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ కి బెంగళూరులో వర్షం ఏమైనా పడే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే చూద్దాం. ఇక ముందుగా మనం చూసుకుంటే బెంగళూరులో నిన్న వర్షం అయితే దంచుకొట్టడం జరిగింది. నిన్న బెంగళూరు సిటీలో చాలా చోట్ల తీవ్రమైన పిడుగుల వర్షం అయితే నమోదవడం జరిగింది. ఇక ఈరోజు మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు ఆర్సీబీ జట్టు మధ్య జరగబోతుంది చిన్నస్వామి వేదిక. కాబట్టి ఈరోజు బెంగళూరులో జరిగే మ్యాచ్ పై పూర్తిగా కూడా యావత్ క్రికెట్ అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్లకు చాలా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. మహేంద్ర సింగ్ ధోని వల్ల చెన్నై సూపర్ కింగ్స్ కి, విరాట్ కోహ్లీ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే మాత్రం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు, టీవీలకు అతుక్కుపోతారు. ముఖ్యంగా ఇప్పటికే కూడా ప్లే ఆఫ్ రేస్ లో ఆర్సీబీ జట్టు ఈ సంవత్సరం చాలా ముందుకైతే ఉంది. 3వ స్థానంలో కొనసాగుతుంది. 10 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ జట్టు 7 విజయాలతో సంచలనాత్మకంగా దూసుకు వెళ్తుంది. మరొక పక్కన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేనప్పటికీ కూడా చివరి స్థానం నుంచి పైకి రావాలని పూర్తిగా కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ పూర్తిగా కూడా రెండు జట్లకి చాలా కీలకం. ఆర్సీబీ జట్టు టాప్ 4లో ఉండి ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ కి వెళ్లి కప్పు కొట్టాలని ఆర్సీబీ జట్టు భావిస్తుంటే, చివరి స్థానం నుంచి ఇంకా మెరుగు అయిన స్థానానికి రావాలని సొంత గడ్డపై ఆర్సీబీ జట్టుకు షాక్ ఇవ్వాలని అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఊవిల్లు ఊరుతుంది. మరి ఇప్పటికే మనం చూసుకుంటే ఆర్సీబీ జట్టులో ఇటు టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, బౌలర్స్ కానీ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. హేజిల్వుడ్ కానీ, అలాగే మిగిలిన బ్యాట్స్మెన్లు టిమ్ డేవిడ్ కానీ, కోహ్లీ కానీ, అలాగే పటీదర్, పడిక్కల్, సాల్ట్ చాలా మంచి ఫామ్ లో అయితే కనిపిస్తుంది ఆర్సీబీ జట్టు. మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు బ్యాటింగ్ లోను, బౌలింగ్ లో విఫలమైనప్పటికీ కూడా ఏ క్షణమైనా కానీ మ్యాచ్ మలుపు తిప్పే సత్తా ఉన్న స్టార్ ప్లేయర్స్ అయితే మనకి మహేంద్ర సింగ్ ధోని, జడేజా ఇలాంటి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నప్పటికీ కూడా ఓటములు పరంపర కొనసాగుతున్నప్పటికీ కూడా ఏ క్షణంలో అయినా మ్యాచ్ గెలిచే సత్తా అయితే చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రెండు జట్ల ఫ్యాన్స్ వార్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ పూర్తిగా కూడా ఆర్సీబీ జట్టు గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్, అలాగే చెన్నై జట్టు గెలవాలని అయితే చెన్నై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ మనం చూసుకుంటే బెంగళూరులో వర్షం ఈ రోజు కూడా పడే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం సమయంలో, మధ్యాహ్నం సమయంలో బెంగళూరు సిటీలో ప్రస్తుతం ఎండలు ఉన్నప్పటికీ కూడా మనకి ఈ రోజు కూడా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం మ్యాచ్ కంప్లీట్ గా జరిగే అవకాశం ఉంది. కానీ మ్యాచ్ వర్షం వల్ల ముప్పు ఉండే అవకాశం కూడా అధికంగా ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పటికే రాయలసీమ కానీ, రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలని నిన్న కానీ మొన్న కానీ చూసాము. బెంగళూరు సిటీలో గత 2 రోజులుగా చూస్తున్నాము. కాబట్టి వర్షాల ముప్పు కొంచెం అధికంగానే ఉంది. ఒకవేళ వర్షాలు పడితే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓవర్లు తక్కువగా పెట్టి మ్యాచ్ ని కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కంప్లీట్ గా వర్షం కనుక ఆగకుండా కంటిన్యూగా నైట్ పడితే మాత్రం మ్యాచ్ రద్దు చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు మ్యాచ్ కంప్లీట్ గా జరగవచ్చు, లేదంటే ఓవర్లు కుదించి జరగవచ్చు, లేదంటే మనం చూసుకుంటే ఇటు మ్యాచ్ రద్దయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఈ రోజు వర్షాలు పడే అవకాశాలు కూడా బెంగళూరు నగరంలో అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అయితే మొదలవడం జరిగింది. ఇటు మనం చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి. అలాగే తుని వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి. తెనాలి, గుంటూరు, విజయవాడకు దగ్గరగా ఉన్న గుడివాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే మరికొద్ది గంటల్లో అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, అలాగే గోదావరి జిల్లాలో ఈ రోజు తీవ్రమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా టెక్కలి కానీ, సోంపేట, ఇచ్చాపురం, పలాస్ పరిసర ప్రాంతాలు, అలాగే రాజాం కానీ, పాలకొన్న కానీ, నర్సన్నపేట, అమదాల వలస, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, విజయనగరం కానీ, చీపురుపల్లి, గజపతి నగరం, శృంగవరపుకోట, ముఖ్యంగా రాజాం పరిసర ప్రాంతాలు, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పరిసర ప్రాంతాలు, అలాగే వైజాగ్ సిటీతో పాటుగా మనం చూసుకుంటే ఇటు పురుషోత్తంపట్నం పరిసర ప్రాంతాలు కానీ, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిట్టివలస పరిసర ప్రాంతాలు కానీ, గాజువాక్ కానీ, పెందుర్తి కానీ, యలమంచిలి, భీమిలి పరిసర ప్రాంతాలు, నర్సీపట్నం, చోడవరం పరిసర ప్రాంతాలు, అనకాపల్లి పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే పాడేరు, అరకు, మారేడుమిల్లి పరిసర ప్రాంతాలు, అలాగే
మాదుగుల ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాన్ని మనము చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అలర్ట్ గా ఉండండి. మరొక పక్కన గోదావరి జిల్లాలో కూడా ఈ రోజు వర్షాలు పడటానికి అత్యధికమైన అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా చింతలపూడి కానీ, అలాగే దెందులూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే భీమవరం, పాలకొల్లు, అలాగే తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు పరిసర ప్రాంతాలు, నిడదవోలు, ఉండి, ఆచంట, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నల్లజర్ల కానీ, ద్వారకా, తిరుమల, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటానికి ఈ రోజు అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరొక పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ వైపు కానీ, పిఠాపురం కానీ, తుని పరిసర ప్రాంతాలు కానీ, యానంకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, అమలాపురం, రాజోలు, అలాగే రాజమండ్రి, బిక్కవోలు పరిసర ప్రాంతాలు, అనపర్తి పరిసర ప్రాంతాలు కానీ, ముమ్మిడివరం, రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు, అనపర్తికి దగ్గరగా ఉన్న రాజానగరం, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు ఈ రోజు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి. మరొక పక్కన విజయవాడ వైపుగా కూడా ఈ రోజు చాలా చోట్ల వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. విజయవాడ కానీ, గూడివేడ పరిసర ప్రాంతాలు కానీ, గుంటూరు కానీ, అమరావతి కానీ, తెనాలి, బాపట్ల, పొన్నూరు పరిసర ప్రాంతాలు, అలాగే నరసరావుపేట, చిలకలూరుపేటకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ, అలాగే పామరు కానీ, అవనిగడ్డ, నూజివేడుకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ, తిరువూరు, మైలవరం ఈ ఏరియాల్లో కూడా ఈ రోజు వర్షాలని మనం చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు, ఎదురుగాలులతో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి. మరొక పక్కన ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రాయలసీమలో కూడా ఈ రోజు రాత్రి సమయంలో ముఖ్యంగా చాలా చోట్ల సాయంత్రం సమయంలో నిన్నట్లాగా అతి తీవ్రమైన వర్షాలు లేనప్పటికీ కూడా ఈ రోజు కూడా అక్కడక్కడ వర్షాలు మనము రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి. కర్నూలు కానీ, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లా కానీ, అలాగే చిత్తూరు కానీ, కడప జిల్లా ఈ ప్రాంతాల్లో మనము చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో వర్షాలు లేనప్పటికీ కూడా పడిన చోట మాత్రం విస్తారంగా ఉండే అవకాశం ఉంది. సీమ ప్రజలు కొంచెం అలర్ట్ గా ఉండండి. నిన్న చాలా ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు నిన్న నమోదవడం జరిగింది. ఈ రోజు మాత్రం పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఉండే అవకాశం అయితే భారీ ఎదురుగాలుతో ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో ఈ రోజు అత్యధికమైన వర్షాలు మరికొద్ది గంటల్లో చూడబోతున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు కానీ, జనగాన, మహబూబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, అలాగే నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్తో పాటుగా నిజామాబాద్ కానీ, హైదరాబాద్ నగరం కానీ, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్, హనుమకొండ ఈ ప్రాంతాల్లో ఈ ఏరియాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఎదురుగాలితో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ వైపుగా, అలాగే ఇటు కరీంనగర్ వైపుగా, అక్కడక్కడ నిజామాబాద్, మెదక్ వైపుగా కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. తక్కువ ప్రాంతాల్లో ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం ఈ రోజు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరం కానీ, గుంటూరు నగరం కానీ, ఏలూరు నగరం కానీ, ఇటు కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, అలాగే విశాఖపట్నం సిటీ కానీ, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. సీమలో కూడా పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకొని ఉదయం, మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం, రాత్రి సమయంలో వరుణ గర్జన చూసే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం వర్షం అడ్డంకిగా మారే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం మ్యాచ్ కంటిన్యూ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఈ రోజు ఏపీలో, అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఈ రోజు మ్యాచ్ పరిస్థితి ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.